గుడ్ మార్నింగ్ అండి. మనకి డేటా ఎంటర్ పరీక్షల్లో ఆల్రెడీ మనం ఒక వీడియో చూసాం. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి దీంట్లో కొంచెం ట్రిక్స్ అవి కూడా ఉపయోగిందో అదేంటంటే కనుక ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చి ఇప్పుడు మనం చెప్పబోయే క్వశ్చన్ వచ్చి ఆర్ఆర్బి స్కేల్ ఆఫీసర్. ఈ 2025 ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది ప్రిలిమ్స్లో. సో మనకి ఏంటంటే దీంట్లో ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, అప్రోచ్ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాడంటే రీడ్ ది ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ది ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో. తర్వాత ఈ టేబుల్ దేని గురించి ఇచ్చాడంటే ఇక్కడ షాప్ నేమ్స్ ఇచ్చాడు, ఏబిసిడి అని 4 నేమ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ అని చెప్పాడు, ఎన్ని మ్యాంగోస్ ప్రతి షాప్లో సోల్డ్ అని చెప్పాడండి. ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ టు ఫీమేల్స్ అని చెప్పాడు. ఈ సోల్డ్ అయిన మ్యాంగోస్లో ఫీమేల్స్ కింద వచ్చినాయి అని చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంటుంది కదండి. ఇక్కడ మనకి ఇచ్చిందేమో ఫీమేల్ డేటా, మనకి కావాల్సిన డేటా ఏంటంటే కనుక మనకి మేల్స్ డేటా కూడా ఉంటుందండి. ఇక్కడ మనం దీన్ని చాలా విధాలుగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ 480 ఉంది. ఆ 480లో మనకు కావాల్సిన వాల్యూ ఎంత అంటే మేల్స్ కావాలనుకోండి, ఇక్కడ 75% ఫీమేల్స్ ఉన్నారంటే 25% ఎవరు ఉన్నట్టు మేల్స్ ఉన్నట్టు కాబట్టి సో ఇక్కడ మనం 1/4 పెట్టి కొడితే ఎంత వస్తుందంటే దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 120. అంటే దీని అర్థం ఏంటంటే 120 ఏమో మేల్స్, ఇక్కడ మనకి డైరెక్ట్గా 480లోంచి 120 తీస్తే కనుక 360 అనేది ఫీమేల్స్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 560 ఇంటూ దీని వాల్యూ చూడండి, ఇక్కడ 60% ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, మేల్స్ అనేది 40% కదండి. సో 40% వాల్యూ ఎంత అంటే కనుక 2/5. దీంట్లో మనకి క్యాన్సిల్ చేస్తే కనుక 112 అయితే కనుక మనకి మేల్స్ కావాలంటే కనుక 112 ఇంటూ 2 ఎంత అండి 224. అదే మనకి ఫీమేల్స్ కావాలంటే 336 అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన సి వాల్యూ ఎంత అంటే 320 ఇంటూ 45% అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎంత అవుతుంది 55% అవుతుంది. సో ఇక్కడ మనకి 55% వాల్యూ ఎంత అంటే 11/20. ఆ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మొత్తం చేస్తే కనుక 16 వచ్చింది. సో 16 ఇంటూ 11 ఎంత మనకి 176. ఆ తర్వాత మనం 320లోంచి 176 అని తీసేయచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకి 45% వాల్యూ ఎంత అంటే 9/20 కాబట్టి 16 ఇంటూ 9 కూడా చేయొచ్చు. సో 16 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 9 ఎంత అంటే 90. దానికి 54 కలిపితే 144. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే లాస్ట్ వచ్చేటప్పటికి 750 వాల్యూ ఇచ్చాడండి. ఈ 750 ఇంటూ మనకి మేల్స్ ఎంత అంటే వాళ్ళు 80% అంటే కనుక వీళ్ళు 20% అవుతారు. సో 20% వాల్యూ తెలుసు కదండి మనకి 1/5. ఆ 1/5 దీంట్లో క్యాన్సిల్ చేస్తే 20% దీంట్లో వాల్యూ క్యాన్సిల్ చేసుకుంటే మనకి 150 వస్తారు. అంటే వీళ్ళు ఎంతమంది 150, వీళ్ళు ఎంతమంది 600. ఇది ఒక విధానంగా మనం ఏంటంటే జస్ట్ అడిచిన పర్సెంటేజ్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో 75% వాల్యూ 3/4, 60% వాల్యూ 3/5, 45% వాల్యూ 9/20, 80% వాల్యూ 4/5. దీన్ని వేరే విధంగా కూడా సొల్యూషన్ చేయొచ్చండి. అది ఎలాగంటే నెక్స్ట్ ఇప్పుడు ఇదే సమ్లో మనం కొంచెం క్లారిటీగా వెళ్తే ఇక్కడ చూడండి 480 అన్నాడు. ఇక్కడ మనకి 25%, 75% కాబట్టి డైరెక్ట్గా మనం ఎలా తీసుకోవచ్చు అంటే 480కి 1:3. నెక్స్ట్ రెండోది ఎంత అండి 560కి ఇక్కడ ఇచ్చింది మనకి ఎంత అండి 60% కాబట్టి ఇది 40% కాబట్టి 2:3. నెక్స్ట్ ఇచ్చింది ఎంతమ్మా 320కి ఇక్కడ మన 45% అన్నట్టు ఫస్ట్ ఇది 11 అవుద్ది. తర్వాత అదేవిధంగా ఏంటంటే 750కి మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత అండి 80% కాబట్టి ఫస్ట్ ఎంత 20% కాబట్టి 1:4. ఇదే సమ్ము సేమ్గా ఇలా చేసిన ఒకటే, లేకపోతే మనం ఇలా చేసిన ఒకటేనండి. దీంట్లో అయితే ఎలా చేస్తామంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. ఇక్కడ ఎంత అంటే 4కి 480 అయితే ఒకదానికి 120 సేమ్ అంతే 120, 360. ఇక్కడ చూస్తే మనకి 3, 2, 3 వచ్చినాయి కదండి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 5 వచ్చింది. 5కి 560 అయితే కనుక ఒక్కో పార్ట్కి ఎంత చేస్తాం, మళ్ళీ 2 పార్ట్స్ 3 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా అంత చూడండి 11కి 9 యాడ్ చేస్తే 20, 20కి 360 అయితే కనుక ఒక్కోదానికి ఎంత అవుతుందో చూసుకుంటాం 16 ఇంటూ 11, 16 ఇంటూ 9. అదేవిధంగా 1 4 కలిపితే 5కి 750 అయితే కనుక ఒక్కోదానికి ఎంతో చూసుకుంటాం, అది కూడా అలాగే చేస్తామండి. వేరే మెథడ్ కూడా ఉందండి, అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి సమ్ ఇచ్చాడు కదండి 560 ఉంది. దీంట్లో మనకి 10% ఎంత అంటే ఎంత తీసుకుంటామండి 56. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు 56 ఇంటూ 6 చేసినా తన ఆన్సర్ వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ 75 ఇంటూ 8 చేసినా దీని ఆన్సర్ వస్తుంది. అలా కూడా చేయొచ్చండి. సో మనకి దీంట్లో ఏది బెస్ట్ వే అనిపిస్తే అది చెక్ చేసుకోండి. మేబీ ఏంటంటే ఇది కొంచెం బెటర్గా ఉండొచ్చండి. సో ఇక్కడ ఇచ్చిన మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు మొత్తం వాల్యూస్ అన్ని కనిపెట్టాం. ఏం కనిపెట్టాం, మొత్తం ఎన్ని మ్యాంగోస్ సోల్డ్ అని వాళ్ళే చెప్పారు. తర్వాత ఫీమేల్స్ డేటా ఇచ్చారు, మనం మేల్స్ డేటా ఇండైరెక్ట్గా కనిపెట్టామండి. ఇప్పుడు ఒక్కో క్వశ్చన్ సొల్యూషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ చదువుకోండి.
ఈ క్వశ్చన్ చూడమ్మా, ఫైండ్ ది డిఫరెన్స్ అడుగుతున్నాడు. దేని డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ టు ది మేల్స్ ఇన్ ఏ అండ్ సి టుగెదర్ అని చెప్పాడండి. మనకు కావాల్సిన ఏంటంటే ఏ అండ్ సి కావాలంటే మేల్స్ లో, తర్వాత ఏంటంటే ఇంకో డిఫరెన్స్ ఏమి అడుగుతున్నాడండి ఫీమేల్స్ ఇన్ నెక్స్ట్ ఏం అడిగాడండి బి అండ్ డి టుగెదర్ అని చెప్పారండి. జనరల్ గా మనం చేసే విధానం ఏంటంటే కనుక మేల్స్ ఏసీలో ఎంత ఉందో చూసుకోండి, మేల్ ఏలోను సిలోను కలిపి యాడ్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఫీమేల్స్ బిలోను డిలోను కలిపి ఈ రెండు మనం యాడ్ చేస్తామండి. అప్పుడు ఒక దండం చోటు తీస్తాం. ఇది ఒక పద్ధతి. అలా అవసరం లేదనుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ రెండు డిజిట్లు చూసుకుంటే మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. 60, 40, 50, 10, 30 ఉన్నాయి కదండి. అలాంటిప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ రెండింటిలో ఏ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక ఫీమేల్స్ వాల్యూ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ 900 పైన వస్తుందండి. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే చివరిలో యూనిట్ డిజిట్ ఎంత వస్తుందంటే 36 వచ్చిందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ రెండు చూసుకుంటే కనుక మనకు వచ్చిన వాల్యూస్ ఎంత అంటే కనుక ఏ అండ్ సి కలపాలి కాబట్టి 96 వచ్చింది. అంటే మనం ఇక్కడ 1 తీసుకుంటే కనుక 136 లోంచి 96 తీస్తే వచ్చిన ఆన్సర్ చివరిలో 40 వస్తుంది. సో ఆన్సర్ ఎంతంటే 640 అని డైరెక్ట్ గా పెట్టచ్చు. అంతేగాని మొత్తం ఈ రెండు యాడ్ చేసి చేయవలసిన అవసరం లేదండి ఈ సమ్కి. ఓకే, నెక్స్ట్ సమ్. ఇక్కడ నెక్స్ట్ సమ్ లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ది టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై ది, ఇక్కడ ఈ అన్నాడు. అసలు ఇక్కడ మనకి ఈ అనేది వాల్యూ లేదండి. అంటే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈఫ్ కండిషన్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏంటంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ టు ది ఫీమేల్స్ బై షాప్ ఈ అని చెప్పాడు. అంటే మనం అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ అనే షాప్ లో ఈ ఫీమేల్స్ ఎన్ని మ్యాంగోస్ సోల్డ్ చేశారని అడుగుతున్నాడు అండి. సో దీనికి ఇచ్చిన డేటా ఏంటంటే ఫస్ట్ మనకి ఫీమేల్స్ ఎన్ని కావాలని తెలియాలంటే ఏం తెలియాలి, మనకి మొత్తం టోటల్ మ్యాంగోస్ తెలియాలి, తర్వాత మెన్ అని వాడుతున్నారు కూడా తెలియాలి, లేదా పర్సంటేజ్ ఏదైనా తెలియాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, ది టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై ది షాప్ ఈజ్ 25% మోర్ దాన్ ది షాప్ సి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, షాప్ సిలో ఎన్నైతే అమ్ముడు అవుతున్నాయో దానికన్నా 25% ఎక్కువ అని చెప్పాడు. సో అప్పుడు మనం సింపుల్ గా మనం ఏం చేస్తామంటే 320 ఇంటూ, చాలా మంది ఏం చేసి మిస్టేక్ ఏంటంటే 1/4 అని వేస్తారండి. ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ 320ని యాడ్ చేస్తారు. అలా అవసరం లేకుండా 25% మోర్ అన్నాడు కాబట్టి మీరు డైరెక్ట్ గా 5/4 తీసుకొచ్చండి. దీంట్లో మనకి 80 టైమ్స్ అంటే 400. ఎప్పుడైనా సరే 25% మోర్ అన్నారనుకోండి, మీకు 25% మోర్ అంటేనేమో చేయవలసిన సమ్ ఏంటంటే మామూలుగా 25% వాల్యూ ఎంత అండి 1/4 కాబట్టి, సో 1 + 4 ఎంత అండి 5/4 అని డైరెక్ట్ తీసేసుకోవచ్చండి. అలా కాకుండా మనకి 25% లెస్ అన్నారు అనుకోండి, 25% లెస్ అంటే ఆ 1/4 లో 4 లోంచి 1 తీసేయండి, సో 3/4 వస్తుందండి. ఇది కూడా డైరెక్ట్ గా ఇలా చేయొచ్చు. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా 5/4 పెట్టి కొడితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 400 వచ్చిందండి. సో మొత్తం మనకి ఏంటంటే ఈ అనే దాంట్లో ఉన్న మ్యాంగోస్ ఎంత అంటే 400 అని తెలిసింది. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ దేని గురించి అంటే ఈ అనే దాంట్లో ఫీమేల్స్ కి ఎన్ని మ్యాంగోస్ వచ్చినాయని తెలుస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే ఇఫ్ ది నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ టు ది మేల్స్ బై షాప్ ఈజ్ 3/4 ఆఫ్ ది మ్యాంగో సోల్డ్ టు ది బి అనే షాప్ లో మేల్స్ గురించి మాట్లాడుతాను. బి అనే షాప్ లో మేల్స్ ఎంత ఉంది 224. సో మనం ఏం చేస్తామంటే 224 ఇంటూ నెక్స్ట్ ఎంత అన్నాడంటే దాంట్లో ఎంత క్యాలిక్యులేట్ చేయాలి 3/4 క్యాలిక్యులేట్ చేయాలి. సో దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 5 టైమ్స్, తర్వాత 6 టైమ్స్, 56 ఇంటూ 3, 56 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 150కి 18 కలపండి 168. మనకి ఇచ్చింది మొత్తం మ్యాంగోస్ ఏమో 400, దాంట్లో ఇది 168 వచ్చింది కాబట్టి ఇంక మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే మీరు సింపుల్ గా చెప్పొచ్చు, అక్కడ ఏంటంటే 232 అని చెప్పేసి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టచ్చు. రీజన్ ఏంటంటే మొత్తం చేయట్లేదు, ఇది 100 అనుకోండి, 100లో 68 తీసేస్తే కనుక 32 ఒకటే ఉంది కాబట్టి దాని ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా ఉందండి, అదేంటంటే ఇందాక సమ్లో మనం చేసినట్టుగానే లాస్ట్ రెండు డిజిట్లు అవసరం లేకుండా జస్ట్ యూనిట్ డిజిట్ తో కూడా చేసేయచ్చండి. ఎందుకంటే కనుక యూనిట్ డిజిట్లు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి 2, 9, 3, 7, 0 ఉంది కదండి. అంటే మనకి ఏంటంటే చివరిలో ఇక్కడ ఎంత 0 వచ్చింది కదండి, అంటే మనకి ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి 80 వచ్చింది. మొత్తం చేయక లేకుండా 8 ఇంటూ 5 అంటే చివరిలో ఎంత ఉంటుంది 0 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి 6 ఇంటూ 3 ఎంత, 6 ఇంటూ 3 ఎంత చివరిలో 8. ఏది డామినేట్ చేస్తుందో చూసుకోండి, పై వాల్యూ డామినేట్ చేస్తుంది కాబట్టి 0లోంచి 8 తీసేయాలి. 0లోంచి 8 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే చివరిలో 2 వస్తుందండి. సో ఆన్సర్ 232 అని డైరెక్ట్గా పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ది టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ టు ది ఫీమేల్స్ బై షాప్ ఏ. ఫీమేల్స్ షాప్ ఏలో ఉన్నాయండి ఇక్కడ 360 ఉన్నాయి. ఓకేనండి. ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మొత్తం అంతా ఇంపార్టెంట్, మోర్ ఆర్ లెస్ దాన్ ది ది టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై ది మేల్స్ ఇన్ షాప్ డి అని చెప్పాడు. మేల్స్ ఇన్ షాప్ డి అంటే ఎంత అంటే ఇక్కడ 150. సో ఇక్కడ 150 తీసుకుంది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్లో ఏంటంటే ఫస్ట్ ఏమో 360 వచ్చింది, మోర్ ఆర్ లెస్ అని ఇచ్చారు, తర్వాత 150 వచ్చింది. ఇది కాన్సెప్ట్ ప్రకారం అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒకదాని నుంచి కూడా తీసేస్తాం. అంటే 360 మైనస్ 150 అంటే ఎంత అండి 210.
బై నెక్స్ట్ ఎంత వేస్తారండి, మోర్ వాల్యూ వచ్చింది కాబట్టి లెస్ వాల్యూ వేసుకుంటారు, 150 ఇంటూ 100 వేస్తారు. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ 0 క్యాన్సిల్ చేసుకుంటే దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్, ఈ 3 దీంట్లో 7 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 140% అని డైరెక్ట్గా తీసుకుంటాం. కాకపోతే ఇది ఇలా చేయవలసిన అవసరం లేదండి. దీన్ని ఇంకా సింపుల్గా చేయాలంటే కనుక మనం వేరే విధంగా కూడా చేయొచ్చండి. ఎలాగంటే ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ మనం సింపుల్గా చేయాలంటే 360, 150 వచ్చినాయి కదండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏంటంటే 0 ఇక్కడే క్యాన్సిల్ చేసేయండి. ఆ తర్వాత దీంట్లో ఏ టేబుల్ పోతుందో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి. ఇక్కడ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి, ఇక్కడ 12 టైమ్స్, ఇక్కడ మనకి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా దీనికి సమ్ చేయండి, దీనికి అవసరం లేదండి. సో 12 మైనస్ 5 ఎంత అండి, 7. 7 తర్వాత ఏంటంటే లెస్ వాల్యూ వేయాలి కాబట్టి 7/5 ఇంటూ 100. డైరెక్ట్గా దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 20 టైమ్స్, 7 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 140%. ఎప్పుడైనా సరే రేషియోలో ఇలా కట్ చేసినప్పుడు వెంటనే అయిపోతుంది. లేదు ఇంకా స్పీడ్గా చేద్దాం అనుకుంటే కనుక 7/5 వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. మనకు ఆల్రెడీ పర్సెంటేజ్ వాల్యూ స్పీడ్ మ్యాథ్స్లో చెప్పాను, అది కూడా చూడండి. దీని అర్థం ఏంటంటే 1 టైం పోతుంది కాబట్టి 1 పక్కన పెట్టుకోండి. ఇంకెంత మిగులుతుంది చూసుకోండి, ఎంత అండి 2/5 మిగులుతుంది. ఆల్రెడీ 2/5 వాల్యూ అందరికి వచ్చి కదండి, ఎంత అంటే 40%. డైరెక్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ సమ్, ది నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై ది షాప్ సి టు ఫీమేల్స్ అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ 25% అండ్ 50% ప్రాఫిట్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ షాప్ సిలో ఈ మేల్స్కి అయితేనేమో 25% ప్రాఫిట్ వచ్చింది, అదే ఫీమేల్స్కి అయితే కనుక 50% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాడు. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఈచ్ మ్యాంగో సోల్డ్ బై ది సి ఈజ్ ఎంత అన్నాడంటే 20 రూపీస్ అని చెప్పాడు. దెన్ ఫైండ్ ది ఓవరాల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై ది షాప్ సి అని చెప్పాడు. అంటే అడుగుతున్న క్వశ్చన్ ఇదండి. ఇక్కడ మనకు ఆల్రెడీ మనకి మేల్స్ ఎంతమంది ఉన్నారండి, ఇక్కడ 176 మెంబర్స్ ఉన్నారు. తర్వాత అదే మనకి ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారంటే 144 ఉన్నారు. ఇక్కడ మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 320 ఇంటూ 20తో మల్టిప్లై చేస్తారు, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ ఇవన్నీ అవసరం లేదండి. మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటి, ప్రాఫిట్ ఎంత వచ్చిందని అడిగాడు కాబట్టి ప్రాఫిట్ ఒకటే సరిపోద్ది కదండి. ఇక్కడ 176 మెంబర్స్ ఉన్నారు కదా, ఇక్కడ మేల్స్కి వచ్చింది ఎంత అంటే 25% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాడు. 25% వాల్యూ ఎంత మనకి 1/4. అంటే ఇక్కడ 20లో 1/4 పెట్టి కొడితే ఎంత వస్తుందంటే జస్ట్ 5. ఆ తర్వాత ఇక్కడ మనకి వీళ్ళకి ఎంత వచ్చిందంటే ఫీమేల్స్కి ఎంత వచ్చిందంటే 10% ప్రాఫిట్ వచ్చింది, 50% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు కాబట్టి 20లో సగం ఎంత అంటే 10 రూపీస్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ 176 ఇంటూ 5 ఎందుకు వేసామంటే కనుక ఇక్కడ 25% ప్రాఫిట్, ఇక్కడ మనకి 50% ప్రాఫిట్ కాబట్టి ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టు. ఇక్కడ మనం చేసుకుంటే కనుక ఈ సమ్ చేస్తే దీనికి ఇంటూ 5 చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. సో మామూలుగా చేసినా సరే ఇది ఎంత అంటే 880, తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందండి 1440. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే లాస్ట్ 2 డిజిట్లు చేయడానికి లేదండి. ఇక్కడ రీజన్ ఎందుకంటే కనుక 20, 50, 20, 90, 50 అంటే మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చేయవలసింది. సో చేసినప్పుడు ఏంటంటే 0 తర్వాత మనకి 2 వచ్చింది, 1 క్యారీ పెట్టుకుంటారు 13. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 2320. అంతే కదా, ఇక్కడ మీరు కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదండి దీనికి. నెక్స్ట్ 5/8 of the total number 5/8 of the number of mangoes sold to the females in shop B are routine అన్నాడు. అంటే ఇక్కడ ఏం పాడైపోయినాయి అని చెప్పాడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఈ మ్యాంగోస్ కూడా పాడైపోయినాయి షాప్ బిలో ఎంత ఉన్నాయని చెప్పాడంటే 315 అని చెప్పాడు. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే ఫ్రెష్ మ్యాంగోస్ ఈ మేల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక షాప్ బిలో అసలు డేటా ఏముంది మన దగ్గర, మనకి ఏంటంటే 560 మ్యాంగోస్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక దాంట్లో ఆ 560లో 224 ఏమో మేల్స్ దగ్గర, ఆ తర్వాత 336 ఫీమేల్స్ దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫ్రెష్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడండి. ఇదే అడిగిన క్వశ్చన్ అండి. ఫ్రెష్ మ్యాంగోస్ ఎన్నో అది ఇది అడుగుతుంది క్వశ్చన్. ఇక్కడ మనకి దానికి ఇచ్చిన డేటా ఏంటంటే 5/8 ఆఫ్ ది, ఇక్కడ చూడండి షాప్ బిలో ఫీమేల్స్ అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇవి పాడైపోయినాయి అని చెప్పాడు కదండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 336 ఇంటూ 5/8 పెట్టి కొడతాం. దీంట్లో 4 టైమ్స్ తర్వాత 2 టైమ్స్. సో ఇక్కడ ఎంత మొత్తం మనకి 210. అంటే 210 పాడైపోయినాయి అంటే కనుక మిగతా మనకి ఏంటంటే 126 ఫ్రెష్గా ఉన్నట్టు తన అర్థమండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ది నెంబర్ ఆఫ్, ఇక్కడ కూడా చూడండి షాప్ బిలో మొత్తం ఎన్ని పాడైపోయినాయి అని చెప్పాడంటే 315 పాడైపోయినాయి అని చెప్పాడండి ఓవరాల్ అయితే కనుక. ఇక్కడ ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదండి. ఇక్కడ చూసుకుంటే దీంట్లోంచి తీసామనుకోండి 245. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి పాడైపోయినేమో 315 కాబట్టి మంచిగా ఉన్నాయి ఏంటంటే 245.
ఆల్రెడీ మేల్స్ దగ్గర ఫీమేల్స్ దగ్గర 126 అనేది బాగానే ఉన్నాయని చెప్పారు కదండి. అంటే దాని అర్థం ఏంటంటే దీంట్లోంచి తీసేస్తే మనకి ఈ వాల్యూ వస్తుందండి. సింపుల్గా దీనికి ఇంకో షార్ట్ కట్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది కదండి, 5లోంచి 6 తీసేయాలండి. 6లోంచి 5 కాదు, 5లోంచి 6 తీస్తాం అంటే చివరిలో మనకి ఎంత వస్తుందండి, మనకి ఇక్కడ 9 వస్తుంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. లేని పక్షంలో మామూలుగా 245 మైనస్ ఈ 126ని ఒక దాని నుంచి ఒకటి తీసేయచ్చండి. సో మీకు ఆల్రెడీ చెప్పేదే కదండి, మీరు ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే కనుక టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవ్వండి.